వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీకు ఉచితంగా ఈ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఈ పీడిఎఫ్ కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్కి సంబంధించి ఐకాన్ ఇండియా ఎక్స్క్లూజివ్గా మీకు క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఆన్లైన్ అయితే మీరు మొబైల్ యాప్ ద్వారా క్లాసెస్ని వినవచ్చు. దానికి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉండాలి. అందులో కోర్సెస్ ఉంటాయి, అందులో జాయిన్ అయ్యి క్లాసెస్ వినొచ్చు. ఇక ఆఫ్లైన్కి సంబంధించి అశోక్ నగర్ కేంద్రంగా హైదరాబాద్లో గ్రూప్స్ కోసం ప్రత్యేకమైనటువంటి బ్యాచెస్ని ప్రారంభించడం జరిగింది. మీరు నేరుగా కోచింగ్ తీసుకోవాలి అని అనుకుంటే మా నంబర్ 6301468465కి కాల్ చేసి మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఆఫ్లైన్లో కోచింగ్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఇక ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ నేషనల్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీలో వెరీ ఇంపార్టెంట్గా ఉన్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించినటువంటి భారతదేశ ర్యాంక్ గురించి తెలుసుకుందాం. సో భారతదేశానికి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి 2015లో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిలో భారతదేశం సంతకం చేయడం జరిగింది. మొత్తం ఎన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయనంటే 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. వాటిని అచీవ్ చేసేందుకు 2015 నుంచి 2030 మధ్యన వాటిని సాధించేందుకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఐక్యరాజ్య సమితిలో సంతకం చేసింది భారతదేశం అని అంటున్నాం. సో ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అంశం, అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి అంశం. కరెంట్ ఎకానమీలో కరెంట్ అఫైర్స్లో నేషనల్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అంశం. సో మరి దీనికి సంబంధించి ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనేది ర్యాంకింగ్స్ని ప్రచురించడం జరిగింది. ఎవరు ప్రచురించారు అని అంటున్నాం? సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వారు ర్యాంక్స్ని ప్రచురించడం జరిగింది. మొత్తం 185 దేశాలకి సంబంధించి ఈ ర్యాంక్స్ని ప్రచురించారు. భారతదేశం ర్యాంక్ ఎంత అని అంటే 120వ ర్యాంక్ అనేది ఇప్పుడు ప్రచురించినటువంటి ఈ నివేదికలో ఇండెక్స్లో మనకు భారతదేశానికి 120వ ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మరి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి వీటికి సంబంధించి 2015లో మొత్తం ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు సంతకం చేయడం జరిగింది. సో మరి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం ఆయా దేశాలు వాటిని నిర్మూలించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో ఇందులో భాగంగా ఇప్పుడు భారతదేశ ర్యాంక్ అనేది 120వ ర్యాంక్గా నిలిచింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి 185 దేశాలలో ఈ సర్వేకి సంబంధించినటువంటి ఇండెక్స్ తయారు చేయడం ద్వారా అని అంటున్నాం. ఇక్కడ గుర్తుంచుకోండి, మొత్తం యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఐక్యరాజ్య సమితిలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి మొత్తం 193 దేశాలు సంతకం చేశాయి అని అంటున్నాం. కానీ ఇప్పుడు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ తీసుకొచ్చినటువంటి ఇండెక్స్లో 185 దేశాలకి ర్యాంకింగ్స్ని ఇచ్చారు. అందులో భారతదేశానికి 120వ ర్యాంక్ వచ్చింది అనేది మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. సార్ మరి ఇక్కడ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి భారతదేశం ర్యాంక్ గతంతో పోల్చి చూస్తే పెరిగిందా తగ్గిందా అని అంటే తగ్గాల్సింది కాస్త పెరిగింది. అంటే భారతదేశంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అని చెప్పేసి తెలుగులో అంటున్నాం. వీటి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో భారత్ విఫలమైంది కాబట్టి ర్యాంక్ అనేది గతంలో కంటే పెరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో మరి మొత్తం 100 స్కోర్ని తీసుకొని 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి 100 స్కోర్ని నిర్ణయిస్తే దీనిలో భారత్కి వచ్చినటువంటి స్కోర్ ఎంత అని అంటే జస్ట్ 61.9% స్కోర్ అనేది రావడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నాము అని అంటే ఇటీవల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ ఇచ్చినటువంటి నివేదికలో భారత్ ర్యాంక్ ఎంత అని చెప్పేసి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ 120 ర్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అలాగే స్కోర్కి సంబంధించి ఎంత స్కోర్ భారత్కి రావడం జరిగింది, 100 స్కోర్కి గాను సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భారత్ స్కోర్ ఎంత అని చెప్పేసి అడగవచ్చు. అప్పుడు 61.9 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అలాగే ఇటీవల
సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించినటువంటి ర్యాంక్స్ ఇండెక్స్ని ఎవరు ప్రచురించడం జరిగింది అని అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనేది ఈ ఇండెక్స్ని ప్రచురించడం జరిగింది అని ఈ 3 క్వశ్చన్స్ ఈ 3 ఆన్సర్స్ని కూడా జస్ట్ మీరు సింప్లిఫై చేసుకోండి, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇలా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలలో అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, చెందిన దేశాలు, చెందబోతున్నటువంటి దేశాలకి సంబంధించి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 అనేవి అన్ని దేశాలకి సూచించడం జరిగింది. ఆ గోల్స్ ఏంటివి అనేవి కూడా చాలా క్లియర్గా మనం తెలుసుకుందాం. సో అలా ఇప్పుడు ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకి సంబంధించి భారత్ ర్యాంక్ మనకు చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాం. మరి భారతదేశానికి సరిహద్దు దేశాలుగా ఉన్నటువంటి భూటాన్ కానీ, నేపాల్ కానీ, శ్రీలంక కానీ ఈ దేశాల ర్యాంకులతో పోల్చి చూసినప్పుడు ఈ దక్షిణాసియా దేశాలు అంటున్నాం కదా, భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్తో పోల్చి చూసినప్పుడు భారతదేశం ర్యాంక్ బెటర్గా ఉందా, మెరుగ్గా ఉందా, దిగజారిందా అని అంటే, తగ్గిపోయిందా అని అంటే, ఈ మన ఆసియా దేశాలు అలాగే భారతదేశానికి సరిహద్దు దేశాలుగా ఉన్నటువంటి ఈ దేశాలతో పోల్చి చూస్తే భారతదేశ ర్యాంక్ అనేది బ్యాడ్ సిచ్యువేషన్లో ఉంది, అంటే దిగజారింది అని చెప్పేసి అంటా ఉన్నాం. సో డిక్రీజ్ అయింది. సో ఇక ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి జార్ఖండ్ అనేది 5 గోల్స్లలో వెనకబడి ఉంది అని అంటున్నాం. అలాగే బీహార్ వచ్చి 7 స్థానాలలో వెనకబడి ఉంది అని చెప్పేసి కూడా భారతదేశంలో ఇంటర్నల్గా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకి సంబంధించి పర్యవేక్షణ చేసినప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఈ రాష్ట్రాలలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సిచ్యువేషన్ అనేది కొంత బ్యాడ్గా ఉంది అని అంటున్నాం. అది జార్ఖండ్ కానీ, బీహార్ కానీ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక మరి బెటర్ పర్ఫార్మెన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఇస్తున్నటువంటి స్టేట్స్ ఏవి అని అంటే కేరళ ఉంది, అలాగే హిమాచల్ ప్రదేశ్ ఉంది, చండీగఢ్ ఉంది కేంద్రపాలిత ప్రాంతం. సో ఇవన్నీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఉత్తమ ఫలితాలను సాధిస్తూ ఉన్నాయి. కానీ వెనకబడి ఉన్నటువంటి రాష్ట్రాలలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి, ఎస్డిజీలకి సంబంధించి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకి సంబంధించి అని అంటే జార్ఖండ్ను, బీహార్ పేరుని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సార్ మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి 17 ఉన్నాయి అని అంటున్నాం. ఒకసారి క్విక్ లుక్ వేయండి వాటిపైన. ఒకటి ఏంటి అని అంటే పేదరికాన్ని నిర్మూలించడం, దీన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 అని అంటున్నాం. పేదరికం లేనటువంటి భారతదేశాన్ని, పేదరికం లేనటువంటి ప్రపంచాన్ని, పేదరికం లేనటువంటి రాష్ట్రాలను చూడాలి అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1గా ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ 2 ఏంటి అని అంటే ఆకలిని నిర్మూలించడం. సో ఆహారం ద్వారా ఏ ఒక్కరు కూడా మరణించకుండా చూడాల్సినటువంటి పరిస్థితిని కూడా ఈ ఆకలిని నిర్మూలించడం పైన కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 ఉంది. గోల్ 3 వచ్చి ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, శ్రేయస్సుని కల్పించడంగా ఉంది. ఇక గోల్ 4 వచ్చి సస్టైనబుల్ డెవలప్మెంట్ నాణ్యమైన విద్య, మంచి విద్య ప్రజలందరికీ రీచ్ అయ్యేలా పనిచేయాలని చెప్తుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5 లింగ సమానత్వం గురించి, జెండర్ ఈక్వాలిటీ గురించి చెప్తా ఉంది. అలాగే 6 వచ్చి ఎస్డిజి 6 వచ్చి స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ గురించి చెప్తా ఉంది. అలాగే సస్టైనబుల్ గోల్ 7 వచ్చి స్వచ్ఛమైన శక్తి, అంటే క్లీన్ ఎనర్జీ అని అంటున్నాం. మనం వాడేటువంటి విద్యుత్ అనేది నాణ్యమైనది, పర్యావరణ రహితంగా ఉన్నటువంటిది. సో ఇలాంటి విద్యుత్ని తీసుకురావాలని చెప్తా ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 8 అనేది పని, ఆర్థిక వృద్ధి, దేశాలకి సంబంధించినటువంటి వర్క్ అండ్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేస్తూ ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 9 వచ్చి పరిశ్రమలు, ఇండస్ట్రీస్, ఆవిష్కరణలు, ఇన్నోవేషన్స్, మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దీనికి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 9 చెప్తా ఉంది. ఇక 10 ఏంటి అని అంటే తగ్గిన అసమానతలకి సంబంధించి, ఈక్వాలిటీస్కి సంబంధించి వాటి ఏవైతే ఉంటాయో అందులో అసమానతలను తగ్గించాల్సినటువంటి అవసరం గురించి చెప్తా ఉంది. ఇక 11 వచ్చి స్థిరమైన నగరాలు, వాటికి సంబంధించినటువంటి సంఘాలు అని చెప్పేసి చెప్తా ఉంది. 12 వచ్చి బాధ్యతాయుతమైన వినియోగం, ఉత్పత్తి. సో ప్రొడక్షన్కి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 12 చెప్తా ఉంది. 13 వాతావరణ చర్య. అలాగే 14 వచ్చి నీటి దిగువన జీవితం.
సో నెక్స్ట్ 15 వచ్చి భూమిపై జీవితం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక 16 వచ్చి శాంతి న్యాయం బలమైనటువంటి సంస్థలు అని చెప్పేసి చెప్తా ఉంది. ఇక 17 వచ్చి లక్ష్యాల కోసం ప్రపంచ భాగస్వామ్యంను మరింత బలోపేతం చేయడము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ 17 గోల్స్కి సంబంధించి ఇప్పుడు భారత్ ర్యాంక్ 120 ర్యాంక్గా ఉంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇటీవల ఈ రిపోర్ట్ని ఎవరిచ్చారు అని అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఈ నెట్వర్క్ వారు ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది, ఈ ఇండెక్స్ని ఇవ్వడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ప్రపంచ దేశాలన్నింటికి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పైన ఈ ఇండెక్స్ని రెడీ చేయడం జరిగింది మొత్తం 185 దేశాలలో. ఇక నెక్స్ట్ పర్యావరణ ఆరోగ్యం, వాతావరణం, వాయు కాలుష్యం, పారిశుద్ధ్యం, తాగునీరు, పర్యావరణ వ్యవస్థ సేవలు, జీవ వైవిధ్యం మొదలైన వివిధ సూచీలలో లెక్కించబడినటువంటి పర్యావరణ పనితీరు సూచిక అనేది కూడా ఎన్విరాన్మెంట్ ప్రోగ్రెసివ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇదే ఈపీఈ అని చెప్పేసి అంటున్నాం. దీనికి సంబంధించి 180 దేశాల్లో భారత స్థానం ఎంత అని అంటే 168వ స్థానంలో ఉంది అని అంటున్నాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఏమో ఫస్ట్ ఇచ్చినటువంటి 120 ర్యాంక్ అనేది గుర్తుంచుకోవాలి. ఇక్కడ చాలా క్లియర్గా కొన్ని అంశాలను చెప్తున్నాం, ఇవి పర్యావరణ సంబంధమైనటువంటివి. సో ఎన్విరాన్మెంట్ ప్రోగ్రెసివ్ ఇండెక్స్ ఇది మళ్ళీ అడిషనల్గా ఇందులో 180 దేశాలలో భారత ర్యాంక్ అనేది 168వ స్థానంలో ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక అలాగే పర్యావరణ ఆరోగ్య కేటగిరీకి సంబంధించి భారత్ ర్యాంక్ అనేది 172వ స్థానంలో ఉంది అని అంటున్నాం. ఇక పర్యావరణానికి సంబంధించిన ప్రమాదాల నుంచి జనాభాను ఎంతవరకు రక్షించుకుంటారనేది దానికి సంబంధించి కూడా ఈ ఇండెక్స్ మళ్ళీ ఇండివిజువల్గా చూపెట్టడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ ఇండెక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాం. అలాగే ఈ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రెసివ్ ఇండెక్స్కి సంబంధించి భారత్ ర్యాంక్ అనేది గతంలో 148గా ఉంది. ఇది పాకిస్తాన్ కంటే కూడా తక్కువగా అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక జీవ వైవిధ్యానికి సంబంధించి 127వ స్థానంలో భారతదేశం అనేది ఉంది. ఇక దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి జీవ వైవిధ్యాన్ని రక్షించడం అనేది కూడా భారత్కి ఒక పెద్ద టాస్క్గా ఉంది. సో ఇందులో ఓవరాల్గా 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించినటువంటి ర్యాంక్ ఏమో 120 అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ లాస్ట్లో చెప్పినటువంటి ఈ జీవ వైవిధ్యానికి అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి ర్యాంక్ ఏమో 168 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ రెండు కూడా మేజర్గా మీరు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి ర్యాంక్ గురించి యునైటెడ్ నేషన్స్కి సంబంధించింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి అని చెప్తా ఉన్నాం. ఎకానమీలో ఇండియన్ ఎకానమీలో కరెంట్ ఎకానమీలో ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక దీని తర్వాత ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తర్వాత నెక్స్ట్ వచ్చి యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. సరే ఈ ప్లాట్ఫామ్ని ఎందుకు తీసుకొచ్చినారు అని అంటే కోవిడ్ తర్వాత టెక్నాలజీకి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. అలాగే వ్యాపారులు వారి వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహించడానికి తక్కువ ఖర్చుతో ఎక్కువగా వారి బెనిఫిట్స్ పొందేలాగా కొన్ని కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. అయితే ఇది ప్యూర్లీ లాజిస్టిక్కి సంబంధించి సరుకు రవాణాకి సంబంధించినటువంటి దానికి సంబంధించిందిగా చెప్తా ఉన్నాం. సో జీడిపిలో లాజిస్టిక్కి సంబంధించినటువంటి రెవెన్యూ ఎంత శాతం ఉంది అని అంటే 13 నుంచి 14% లాజిస్టిక్కి సంబంధించినటువంటి ది చాలా కీలకమైనటువంటి అంశంగా స్థూల దేశీయోత్పత్తి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్లో కొనసాగుతూ ఉంది. మరి ఈ లాజిస్టిక్కి సంబంధించినటువంటి ఈ యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఇది ధరలను దీని ద్వారా తగ్గించవచ్చు అని చెప్పేసి ఎవరు చెప్తా ఉన్నారు అని అంటే నీతి ఆయోగ్ సిఇఓగా ఉన్నటువంటి అమితాబ్ కాంత్ గారు చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ అనేది ఇప్పుడు వ్యాపారులకి సంబంధించి ఎక్కువగా ఉపయోగపడనుంది. అలాగే ధరలను తగ్గిస్తూ వ్యాపారాలు చేసుకోవడానికి లాభాలను పొందడానికి ఇది ఉపయోగపడుతుంది అని అంటున్నారు. ఇక
ఈ లాజిస్టిక్కి సంబంధించి మంత్రిత్వ శాఖలు అలాగే ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ల నుండి అన్ని లాజిస్టిక్ వాటాదారులను కనెక్ట్ చేయడం ద్వారా అన్ని రవాణా విధానాన్ని సింగిల్ విండో కిందికి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఎవరెవరిని? మంత్రిత్వ శాఖలను, ఎంటర్ప్రైజెస్ను, అసోసియేట్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా ఒకే దగ్గరికి తీసుకురావడం వల్ల ఈ ప్లాట్ఫామ్ వల్ల ఏమవుతుంది అని అంటే రవాణాకి సంబంధించినటువంటి లాజిస్టిక్ ధరలు తగ్గుతాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ప్యూర్లీ సింగిల్ విండోగా అమలు కాబోతా ఉంది కాబట్టి. ఇక ఈ ఇన్వెంటరీ నిర్వహణకి సంబంధించి డాక్యుమెంటేషన్ ప్రక్రియను తొలగించి చౌకైనటువంటి లాజిస్టిక్ మోడులను కూడా గుర్తిస్తూ ఉన్నారు. సో ఏదైనా వ్యాపారానికి సంబంధించి, సరుకు రవాణాకి సంబంధించి లాజిస్టిక్లో ఉన్నటువంటి ఇంతకుముందు సమస్యలు, డాక్యుమెంటేషన్ పరమైనటువంటి సమస్యలను ఇంకా చాలా చౌకగా చేస్తాము అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అలాగే మానిటరింగ్, అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని పెంచడం, లాజిస్టిక్కి సంబంధించినటువంటి ల్యాండ్స్కేప్కి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి గేమ్ చేంజర్గా ఏముండబోతుంది అని అంటే యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ అనేది ఉండబోతుంది. అది ప్యూర్లీ టెక్నికల్గా వర్క్ చేయబోతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక ఈ నేషనల్ లాజిస్టిక్ పోర్టల్కి సంబంధించి మల్టీ మోడల్ లాజిస్టిక్ ఏకోసిస్టమ్ను కూడా మరింత సమర్థవంతంగా చేయడానికి ఈ యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. ఇక కోవిడ్-19 తర్వాత వచ్చినటువంటి సమస్యలను సాల్వ్ చేయడంలో, పరిష్కరించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక టెక్నాలజీ కామన్ చొరవకి సంబంధించి 7 ప్రాజెక్టులతో యూలిప్ కూడా ఒకటి అని చెప్పేసి అంటున్నాం. అదే యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్, దీన్నే యూలిప్ అని అంటున్నాం. సో దేనికి సంబంధించి టెక్నాలజీ కామన్స్ చొరవ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి 7 ప్రాజెక్టులలో ఇప్పుడు యూలిప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదే యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్. దీనిని గురించి ఎవరు మాట్లాడారు అని అంటే నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి CEO అమితాబ్ కాంత్ గారు మాట్లాడారు. ఇక యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఇది పైలట్ రన్ అవుతూ ఉంది. పూర్తి స్థాయి ప్రాజెక్ట్ కంటే ముందు దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి వినియోగాన్ని ధృవీకరించడానికి, స్టార్టప్లకి సంబంధించి ప్రోత్సాహం అందించడానికి ఈ పైలట్ రన్ అనేది యూలిప్కి సంబంధించి ప్రారంభించబడింది. ఇక జల మార్గాలు, నౌకాశ్రయాలు, షిప్పింగ్, పౌర విమానం, రైల్వేలు, అలాగే DGFT, కస్టమ్స్, రోడ్ రవాణా, హైవేలు, ఇలా 24 సిస్టమ్స్, 78 APIస్ని మరియు 145కి సంబంధించినటువంటి ఫీల్డ్ని ఇది ఒకటే సమీకృతం చేస్తూ ఉంది. ఓకేనా? ఇటీవల జలమార్గాలు, నౌకాశ్రయాలకి సంబంధించి షిప్పింగ్, ఇలా రవాణాలో ఉన్నటువంటి లాజిస్టిక్ని ఏకం చేస్తూ వచ్చినటువంటి యూలిప్ ఏంటి అని అంటే ఇగో యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. యూలిప్ అన్నా కూడా ఇదే. దీనికి ప్రాధాన్యతని ఇస్తూ లాజిస్టిక్ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు దీన్ని తీసుకొచ్చారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక ఈ యూలిప్కి సంబంధించి వాటాదారులందరికీ కూడా సమాచారం అనేది పారదర్శకంగా ఉండబోతా ఉంది. ఎందుకంటే ఇది ఒక పోర్టల్, ఒక సైట్ ద్వారా రన్ అవుతుంది కాబట్టి ఎక్కడ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది ఒక పారదర్శకతను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక దీనికి సంబంధించి రవాణా, ఇతర అంశాలని కూడా ఈ లాజిస్టిక్ విండో పోర్టల్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు అని కూడా మనం ఇందులో తెలుసుకోవచ్చు. ఇక యూలిప్ కార్గో తరలింపుపై ఎంత టైం పడుతుంది, ఎండ్ టు ఎండ్ ఇన్స్క్రిప్షన్కి సంబంధించినటువంటి అంశాలని కూడా ఇందులో గోప్యంగా ఉంచుతారు. లాజిస్టిక్ ఖర్చులో సమగ్ర తగ్గింపును చేయడమే దీని ప్రధాన లక్ష్యం అని చెప్పేసి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక యూలిప్కి సంబంధించిన ప్లాట్ఫామ్ మూడు ఇందులో కీలకమైనటువంటి విభాగాలు ఉన్నాయి. ఒకటి వచ్చి ఇప్పటికే ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలకి సంబంధించినటువంటి డేటా సోర్సెస్తో యూలిప్ని ఏకీకరణ చేయడం, అలాగే ప్రైవేట్ ప్లేయర్స్తో డేటా మార్పిడి అనేది ఉండబోతూ ఉంది. దీనితో పాటు సరఫరా గొలుసు ఏదైతే ఉందో దానిని ఏకీకృతం చేయబోతా ఉన్నారు, సప్లై సిస్టమ్ని. సో ఇలా ఈ యూలిప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏ రంగంలో వచ్చింది అని అంటే లాజిస్టిక్ రంగంలో వచ్చింది అని అంటున్నాం. దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా MSME మంత్రిత్వ శాఖ ఐకానిక్ వీక్ని నిర్వహిస్తూ ఉంది. ఏమంటున్నాం? ఐకానిక్ వీక్ అని అంటున్నాం. సో దీనికి సంబంధించి ఆజాద్ కా అమృత్ మహోత్సవం అనేది ఏంటి అని అంటే భారతదేశానికి 75 సంవత్సరాలు స్వతంత్రం అవుతున్నటువంటి సందర్భంగా 1 సంవత్సరం కాలం పాటు ఈ ఆజాద్ కా అమృత్
మహోత్సవంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలని డిజైన్ చేయడం జరుగుతూ ఉంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని విభాగాలలో. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 6 వరకు ఈ ఏడాది సూక్ష్మ చిన్న మధ్యతరహా మంత్రిత్వ శాఖ ఏం చేస్తూ ఉంది అని అంటే ఇగో ఈ ఐకానిక్ వీక్ని నిర్వహిస్తూ ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకే రైట్. ఇక దీని తర్వాత ఏం చేస్తూ ఉంది అని అంటే నేషనల్ లెవెల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సంభవ్ను దశ 2ని కూడా ఈ ఎంఎస్ఎంఈ అనేది ప్రారంభించడం జరిగింది. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఐకానిక్ వీక్లో దేనిని ప్రారంభించింది అని అడిగినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది నేషనల్ లెవెల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సంభవ్ 2 దశ అంటే ఫేజ్ 2ని ప్రారంభించింది అని గుర్తుంచుకోవాలి. ఇక దీన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించింది ఎంఎస్ఎంఈ ఐకానిక్ వీక్ అని అంటే ఫిబ్రవరి 28 నుంచి మార్చ్కి సంబంధించి 6 వరకు నిర్వహించింది అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక దీనికి సంబంధించి మార్చి 31 వరకు కూడా భారతదేశంలో 1300 కళాశాలల నుంచి లక్షల మంది విద్యార్థుల్ని వ్యవస్థాపకుల్ని సంబంధించి ప్రేరేపించడం, వారిని మోటివేట్ చేయడం అనేది ఎంఎస్ఎంఈకి సంబంధించి ఈ నేషనల్ లెవెల్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఇంపార్టెంట్గా ఉంది. వీక్ ఏమో మార్చి 6 వరకు జరుగుతుంది, కానీ మార్చ్ 30 వరకు కూడా అంటే ఒక 1 మంత్ షెడ్యూల్ చేసుకున్నటువంటి ఈ ప్రోగ్రాంలో దేశవ్యాప్తంగా కూడా ఒక 1300 కాలేజెస్ని ఎంచుకుని వేల మంది లక్షల మంది విద్యార్థుల్ని ఎంఎస్ఎంఈలకి సంబంధించి మోటివేట్ చేయబోతున్నారు. ఇక వివిధ కళాశాలల నుంచి పాల్గొనేటువంటి వారిని మినిస్ట్రీ యొక్క ఫీల్డ్ ఆఫీసర్లుగా వెబినార్స్ ద్వారా ఎంటర్ప్రెన్యూర్షిప్లోకి తీసుకురావడానికి ప్రోత్సహిస్తూ ఉంది ఎంఎస్ఎంఈ అని అంటున్నాం. చదువుకోవడం ఉద్యోగం చేయడం ఏమీ లక్ష్యం కాదు, సంస్థలను పెట్టాలి, వాటిని నడిపించాలి అని చెప్పేసి కూడా మోటివేట్ చేస్తూ ఉంది ఇది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఐకానిక్ వీక్కి సంబంధించి ఆడియోస్ వీడియో ఫిలిమ్స్ ద్వారా ఈ ప్రజెంటేషన్ అనేది ఉండబోతా ఉంది. దీనికి సంబంధించి విద్యార్థులకి అవగాహన అనేది ప్రైమరీ ఇంటెన్షన్. ఇక ఎంఎస్ఎంఈకి సంబంధించి భారతదేశం 9 రాష్ట్రాలలో 46 ఆకాంక్షాత్మక జిల్లాలను వ్యవస్థాపక ప్రమోషన్స్ డ్రైవ్స్ని కూడా ప్రత్యేకంగా ప్రారంభించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మెగా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేది కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఎంఎస్ఎంఈకి సంబంధించిన మంత్రిత్వ శాఖ మార్చి 4-5 తేదీలలో మెగా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని నిర్వహిస్తూ ఉంది. ఇక న్యూఢిల్లీలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకి సంబంధించి మెగా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేది కూడా నిర్వహించబడుతూ ఉంది. దేనిలో భాగంగా అంటే ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నటువంటి ఐకానిక్ వీక్లో భాగంగా అని అంటున్నాం. సో ఇక దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రముఖమైనటువంటి నిపుణులు ఇందులో హాజరుగానున్నారు. 300 కంటే ఎక్కువ ఎంఎస్ఎంఈ యూనిట్లకి సంబంధించి ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. ఇదే ఐకానిక్ వీక్ ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి అంశంగా మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత జాతీయ ఐసిటి అవార్డ్స్ అని అంటున్నాం. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి అవార్డ్స్ ఇవన్నీ కూడా. సో ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అవార్డ్స్ని ఎవరు ప్రదానం చేయడం జరిగింది అని అంటే కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి గారు ఈ అవార్డ్స్ని ప్రదానం చేయడం జరిగింది. సో ఏ అవార్డ్స్ అని అంటున్నాం? ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అవార్డ్స్ 2022ని ఇటీవల ఎవరు ప్రదానం చేశారు అని అంటే విద్యాశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి అన్నపూర్ణ గారు ప్రదానం చేశారు అని అంటున్నాం. మరి విద్యాశాఖకి సంబంధించినటువంటి క్యాబినెట్ హోదాలో ఎవరున్నారు అని అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు. ఈ అన్నపూర్ణదేవి గారు హెల్పింగ్ మినిస్టర్ సహాయ మంత్రి అని అంటున్నాం. సో భారతదేశం అంతటా కూడా మొత్తం 49 మంది ఉపాధ్యాయులకి ఈ అవార్డ్స్ని అందజేయడం జరిగింది. ఇటీవల 2022 ఐటీసీ అవార్డ్స్ని ఎంతమంది ఉపాధ్యాయులకి దేశవ్యాప్తంగా అందజేశారు అని అంటే అవార్డ్స్ని ఇచ్చారు అని అంటే 49 మంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక జాతీయ విద్యా విధానం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం బోధన అభ్యాస ప్రక్రియలో సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించినటువంటి అధ్యాపకులకు అలాగే విద్యార్థులకి సంబంధించి మంచి ప్రోత్సాహకాలు ఇచ్చినటువంటి వారికి సంబంధించి ఈ అవార్డ్స్ని ప్రదానం చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి సమగ్ర శిక్షణ క్రింద ఐసీటీ జోక్యం అనేది ఉంటుంది. ఇక పాఠశాల ఉపాధ్యాయ విద్యలో ఐసీటీ యొక్క వినూత్న వినియోగాన్ని సులభతరం చేయడానికి ఈ అవార్డ్స్ని ప్రత్యేకంగా ప్రదానం చేస్తున్నారు. అవే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అవార్డ్స్. ఇవి ఎవరికి ఇచ్చారు అని అంటే ఉపాధ్యాయులకు ఇచ్చారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక
కేంద్ర ప్రభుత్వం కూడా మారినటువంటి సాంకేతిక పరిస్థితుల సమయంలో కొత్తగా వినూత్నంగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని తీసుకురావడం జరిగింది. అవి ఏంటి అంటే ఈ పాఠశాల, దీక్ష, ఐసీటీకి సంబంధించినటువంటి కరిక్యులం టీచర్స్ అండ్ స్టూడెంట్స్, అలాగే పిఎం విద్య, 1 క్లాస్ 1 ఛానల్, స్కూల్స్. సో దీనికి సంబంధించి ఇలా ఇవన్నీ కూడా స్వయం, సో అది స్టడీ వెబ్సైట్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ అండ్ యంగ్ ఆస్పిరింగ్ మైండ్స్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని తీసుకురావడం జరిగింది. ఇక నిష్తా అనేటువంటి ప్రోగ్రామ్ కూడా ఉంది. అదేంటంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. వీటన్నింటిపైన కూడా ఎవరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని అంటే కేంద్ర ప్రభుత్వం వీటన్నింటిని కూడా తీసుకొస్తూ ఉంది. ఇక ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఆన్లైన్ మోడ్లో ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలని కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాయి. ఇక సామాజిక, ఆర్థిక, రాజకీయ, భౌగోళిక అవరోధాలను వీటినన్నింటిని కూడా ఎదుర్కొని సాంకేతిక పరిజ్ఞానం వైపు ఇంట్రెస్ట్ చూపెట్టేలాగా వీటినన్నింటిని కూడా డిజైన్ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఈ అవార్డ్స్కి సంబంధించి నేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అవార్డ్స్కి సంబంధించి ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే ఇవి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, దీన్నే ఇప్పుడు విద్యాశాఖ అని అంటున్నాం. సో ఇది ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి పాఠశాలలో ఐసీటీకి సంబంధించిన పథకం కింద వీటిని ప్రత్యేకంగా అందిస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. ఐసీటీ అవార్డ్స్కి సంబంధించి జాతీయ స్థాయిలో నేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అవార్డ్స్ అని అంటున్నాం. నెక్స్ట్ ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం గురించి తెలుసుకుందాం. ఎప్పుడు ఈ వరల్డ్ సివిల్కి సంబంధించినటువంటి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అని అంటే మార్చ్ 1న నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఈ సివిల్ డిఫెన్స్కి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఏంటి అని అంటే తమ ప్రాణాలను త్యాగం చేసినటువంటి సిబ్బందిని గౌరవించడం ఈ ప్రపంచ పౌర రక్షణ దినోత్సవానికి సంబంధించి ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీన్ని ఎప్పుడు జరుపుతున్నాము అని అంటున్నాం, మార్చ్ 1న జరుపుతూ ఉన్నాం. ఇక ఈ రోజున పౌర రక్షణ, అత్యవసర నిర్వహణ, ప్రజలకి సంబంధించి వీటిపైన అవగాహన కల్పించడం అనేది ప్రధానంగా ఈ దినోత్సవానికి సంబంధించినటువంటి ఉద్దేశం. ఇక ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం 2022కు సంబంధించినటువంటి థీమ్ ఏముంది అని అంటే విపత్తులు మరియు సంక్షోభాలకి సంబంధించినటువంటి నేపథ్యంలో స్థానభ్రంశం చెందినటువంటి జనాభా యొక్క పౌర రక్షణ, నిర్వహణ, అలాగే వాలంటీర్ల పాత్ర, మహమ్మారిపై పోరాటం అనేది ప్రత్యేకంగా ఈ ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం సందర్భంగా తీసుకున్నటువంటి థీమ్గా గుర్తుంచుకోవాలి. ఇక ఈ పౌర రక్షణ దినోత్సవాన్ని అంతర్జాతీయ పౌర రక్షణ సంస్థ 2012లో అధికారికంగా ప్రారంభించింది. సో ఇంటర్నేషనల్ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని అంటే ఇది 1966లో దీన్ని ఆమోదించడం జరిగింది. ఇంటర్నేషనల్ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ ప్రపంచ పౌర రక్షణ దినోత్సవాన్ని, దీనికి సంబంధించి ది ఐసిడిఓ అనేది ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇది 1872లో అమల్లోకి వచ్చింది. ఎప్పుడు ఆమోదిస్తే 1966లో ఆమోదిస్తే 1972లో అమల్లోకి వచ్చింది. ఇక ఈ ఐసిడిఓ అనేది యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ట్రీటీ సిరీస్ వాల్యూమ్ 985 రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారం 1437/6కి అంతర్ప్రభుత్వ సంస్థ స్థితిగా దీన్ని చేయడం జరిగింది. సో ఇలా ఈ ప్రపంచ పౌర రక్షణ దినోత్సవానికి సంబంధించి దీన్నే ఇంటర్నేషనల్ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ డే మార్చ్ 1న జరుగుతుంది అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి ఎగ్జామ్స్లో 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి. ఇక దీని తర్వాత జపాన్ మరియు భారతదేశం యొక్క ద్వైపాక్షిక స్వాప్ అరేంజ్మెంట్ అని అంటున్నాం, బైలాటరల్ స్వాప్ అరేంజ్మెంట్ అని అంటున్నాం. సరే, ఇది జపాన్ మరియు భారతదేశానికి సంబంధించినటువంటి స్వాప్ అరేంజ్మెంట్. సో దీని పరిమాణం ఎంత ఉంది అని అంటే ఇది యూఎస్డి అమెరికన్ డాలర్స్లో కొలిచినప్పుడు 75 బిలియన్ల వరకు ఇరు దేశాల మధ్యన ఈ స్వాప్ అరేంజ్మెంట్ అనేది ఉంది అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా ఈ బైలాటరల్ స్వాప్ అరేంజ్మెంట్కి సంబంధించి యుఎస్ డాలర్కు బదులుగా అధికారులు ఇద్దరు తమ స్థానిక కరెన్సీలను మార్చుకునేటువంటి మార్గమే ఈ స్వాప్ అరేంజ్మెంట్. యుఎస్ డాలర్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో ప్రామాణికంగా ఈ కరెన్సీని తీసుకొని కొలుస్తూ ఉంటారు, దానిలో ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ జపాన్ భారతదేశం $75 బిలియన్ విలువ కలిగినటువంటి కరెన్సీని
ఆ ఇరు దేశాలకి సంబంధించినటువంటి స్థానిక కరెన్సీ మార్పిడిని చేసుకోవడానికి సంబంధించి అని అంటున్నాం. ఇక వసూలు చేయబడినటువంటి వడ్డీ రేటు ఒప్పందం పైన సంతకం చేసే సమయంలో ఇది నిర్ణయించబడుతుంది అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. ఇది మారకపు రేటులో అంటే కరెన్సీ మారకపు ఏదైతే ఉందో దాని రేటులో హెచ్చుతగ్గుల కారణంగా ఏర్పడే ప్రమాదాన్ని ఇది తగ్గిస్తూ ఉంది. ఈ బైలాటరల్ స్వాప్ అరేంజ్మెంట్కి సంబంధించినటువంటి ఒప్పందం తగ్గిస్తూ ఉంది వడ్డీ రేట్లకి సంబంధించి అని అంటున్నాం. ఇక 2018లో బ్యాంక్ ఆఫ్ జపాన్ అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్యన ఈ ఒప్పందానికి సంబంధించి సంతకం చేయబడింది. సో ఇక్కడ క్వశ్చన్ ఇలా అడగవచ్చు, ఎలా అడగవచ్చు అని అంటే జపాన్ భారతదేశానికి సంబంధించి బైలాటరల్ 2 దేశాలు కాబట్టి దీనికి సంబంధించి స్వాప్ అరేంజ్మెంట్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది అని అంటే 2018. ఎవరెవరి మధ్యన జరిగింది ఈ అగ్రిమెంట్? ఇది ప్యూర్లీ కరెన్సీకి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కాబట్టి భారతదేశం నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జపాన్ నుంచి ప్రధాన బ్యాంక్గా ఉన్నటువంటి బ్యాంక్ ఆఫ్ జపాన్కి సంబంధించి ఈ ఒప్పందం జరిగింది అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి జపాన్ మరియు భారతదేశం తమ కరెన్సీలో భారత్ రూపాయి, జపనీస్కి సంబంధించి యెన్ అని అంటున్నాం. ఏమంటున్నాం? భారతదేశంలో రూపాయి అన్నట్లు జపాన్లో యెన్ అని అంటున్నాం. US డాలర్లో ఒకదానికొకటి డబ్బులు తీసుకోవచ్చు అని చెప్పేసి అర్థం, ఇంతకుముందు చెప్పుకున్నదే. సో ఇక దీంతో పాటు ఈ అంశం అనేది మనకు చాలా చాలా కీలకం. సో దీనిని మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఏంటి అని అంటే వియత్నాంలో 31వ ఆగ్నేయ ఆసియా క్రీడలు అనేవి జరగబోతూ ఉన్నాయి. ఏ క్రీడలు అని అంటున్నాం? 31వ ఆగ్నేయ ఆసియా క్రీడలు అని అంటున్నాం. సో స్పోర్ట్స్కి సంబంధించి ఇది ఎప్పుడు ప్రారంభం కానుంది అని అంటే మే 12 నుంచి 23 వరకు కూడా వియత్నాంలో ఈ ఆగ్నేయ ఆసియా క్రీడలు జరుగుతాయి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నవంబర్ 2021లో జరగాల్సినటువంటి ఈ క్రీడలు 2022 మేకి ఎందుకు పోస్ట్ పోన్ అయ్యాయి అని అంటే జస్ట్ కోవిడ్ కారణంగా పోస్ట్ పోన్ అయ్యాయి. మొత్తం ఈ గేమ్స్లో 526 ఈవెంట్లు ఉంటాయి. ఇందులో 40 క్రీడలకి సంబంధించి ప్రధానంగా జరుగుతాయి. 10,000 మంది స్పోర్ట్స్ పర్సన్స్ ఇందులో పాల్గొనబోతున్నారు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి. అదే ఆగ్నేయ ఆసియాకి సంబంధించిన క్రీడలు ఇంకా స్టార్ట్ కాలేదు. వియత్నాంలో మేలో స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయినప్పుడు ఇంకా దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు దీనికి సంబంధించి జస్ట్ అప్డేట్ వచ్చింది. సో ఈ లోపు మీకు ఎగ్జామ్ జరిగిందనుకో, ఆగ్నేయ ఆసియాకి సంబంధించినటువంటి క్రీడలు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబోతుంది అన్నప్పుడు వియత్నాం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎప్పుడు జరగాల్సిన క్రీడలు 2021లో, కానీ ఎప్పుడు జరుగుతున్నాయి? 2022 మేలో. సో ఈ అంశాన్ని ప్రాథమికంగా గుర్తుంచుకోండి. ఇక మీకు తెలుసు రష్యాకి ఉక్రెయిన్కి సంబంధించి యుద్ధ వాతావరణం అనేది ఉంది. ఈ యుద్ధం జరుగుతూ ఉంది కొన్ని రోజుల నుంచి. సో ఇందులో ఈ ఉక్రెయిన్కి సంబంధించి మ్రియా అనేటువంటి అతిపెద్ద విమానాన్ని రష్యా కూల్చివేయడం జరిగింది. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానం మ్రియా అని చెప్పేసి అంటా ఉన్నాం. దీన్ని ధ్వంసం చేసింది ఎవరు అని అంటే ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఈ విమానాన్ని రష్యా ధ్వంసం చేసింది అని అంటున్నాం. సో ఈ ఉక్రెయిన్ యొక్క ఆంటోనోవ్ 225 కార్గో విమానమే ఈ మ్రియా. సో దీనికి సంబంధించి అతిపెద్ద విమానంగా దీన్ని పిలవడం జరుగుతూ ఉంది. ఇటీవల రష్యా కూల్చివేసినటువంటి మ్రియా అతిపెద్ద విమానానికి సంబంధించి ఇంకా ఏమని పిలుస్తారు అని అంటే ఆంటోనోవ్ 225 కార్గో విమానం అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. సో ఇక దీనికి సంబంధించి ఈ ఏదైతే మ్రియా 225 ఉందో దీన్ని పునరుద్ధరించాలి అని అంటే కనీసం $3 బిలియన్ కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అని అంటున్నారు. మళ్ళీ ఇలాంటి విమానం నిర్మించాలి అని అంటే కనీసం 5 సంవత్సరాలు తక్కువలో తక్కువ పట్టే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక ఈ ఉక్రెయిన్కి సంబంధించి రష్యా దాడి చేసినప్పుడు ఈ విమానం ఎక్కడ ఉంది అని అంటే హోస్టోయల్ విమానాశ్రయంలో ఉంది. సో ఇలా ఫిబ్రవరి 27న ఆ తర్వాత రష్యా అనేది ఈ ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఈ విమానాన్ని 225 మ్రియాని కూల్చివేయడం జరిగింది. ఇక దీని తర్వాత ప్రపంచంలో ఆల్ట్రా రిచ్కి సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది ఒకటి రావడం జరిగింది. సో ఈ ఆల్ట్రా రిచ్ రిపోర్ట్కి సంబంధించి 2021 భారతదేశంలో సంపన్నుల ఆదాయం అనేది పెరిగింది. ఎంత శాతం పెరిగింది ఆల్ట్రా రిచ్కి సంబంధించి అని అంటే 11% పెరిగింది. సో దీంతో ప్రపంచంలో ఉన్నటువంటి బిలీనియర్స్ జాబితాలలో భారత్ ర్యాంక్ ఎంత అని అంటే 3వ ర్యాంక్ అని చెప్పేసి అంటున్నాం. ఫస్ట్ ఏది ఉంది అని అంటే అమెరికా ఉంది, దాని తర్వాత చైనా ఉంది, ఆ తర్వాత భారతదేశంలోనే ఆల్ట్రా రిచ్కి సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు అని చెప్పేసి తాజాగా వచ్చినటువంటి రిపోర్ట్ అనేది చెప్తా ఉంది. సో మరి అమెరికాలో ఎంతమంది బిలీనియర్స్ ఉన్నారు అని అంటే 748 మంది ఉన్నారు.
ఆ తర్వాత 554 మందితో చైనా సెకండ్ స్థానంలో ఉంది. 145 బిలియనియర్లతో భారతదేశం అనేది 3వ స్థానంలో ఉంది అని చెప్పేసి ఈ ఆల్ట్రా రిచ్కి సంబంధించినటువంటి రిపోర్ట్ చెప్తా ఉంది. సో ఇలా ఈ రిచ్ అనేది ది వెల్త్ రిపోర్ట్ 2022కి సంబంధించినటువంటి తాజా ఎడిషన్లో ప్రచురించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆల్ట్రా హై నైట్ వర్త్కి సంబంధించినటువంటి వ్యక్తుల గురించి ఈ రిపోర్ట్ అనేది చెప్తా ఉంది. ఇక అంతకు ముందు సంవత్సరంలో కేవలం 5,58,828గా ఉన్నటువంటి వారి సంపద అనేది 9.3% పెరిగింది. 6,10,569కి పెరిగింది అని చెప్పేసి కూడా చెప్తా ఉంది. ఇక భారతదేశానికి సంబంధించి 2019లో కూడా $3 బిలియన్లకి సంబంధించి నెలకు $3 బిలియనియర్స్కి సంబంధించి ప్రత్యేకంగా జోడించడం జరిగింది. ఇక ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో టాప్ 10లో ఉన్నటువంటి ముఖేష్ అంబానీ భారతీయుడు. ఇతను ప్రపంచంలోనే 9వ స్థానంలో ఉన్నాడు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నా. ఇక 2021లో ప్రపంచంలోని మొత్తం బిలియనియర్లలో 36% మంది తమ బిలియనియర్ల క్లబ్లో ఆసియా అగ్రగామిగా కొనసాగుతూ ఉంది. మొత్తం బిలియనియర్లు ఉంటే ఇందులో ఆసియా నుంచి ఉన్నటువంటి బిలియనియర్లే ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి అగ్రగామిగా ఆసియా కొనసాగుతుంది. అంటే చైనా, భారత్ ఈ రెండు కూడా ఆసియన్ కాంటినెంట్లో వస్తాయి కాబట్టి ఇలా ఆసియా నుంచే ఎక్కువ బిలియనియర్స్ ఉన్నారు అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్తా ఉంది. ఇక నెక్స్ట్ వరల్డ్ మొబైల్ ఎకానమీ రిపోర్ట్, గ్లోబల్ మొబైల్ ఎకానమీ రిపోర్ట్ అన్నా కూడా ఒకటే. సో దీనికి సంబంధించి స్పెయిన్లోని బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అనేది జరుగుతూ ఉంది. ఏమంటున్నాం? మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఇటీవల ఎక్కడ జరిగింది అనేది మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఉండొచ్చు. అప్పుడు ఏం చెప్పాలి? స్పెయిన్ బార్సిలోనాలో 2022కి సంబంధించి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అనేది జరిగింది అని చెప్పేసి చెప్పాలి. మరి దీనికి సంబంధించి ఇప్పుడు గ్లోబల్ మొబైల్ ఎకానమీ రిపోర్ట్ అనేది వచ్చింది. ఈ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది అని అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా 5G కనెక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి. ఈ సంఖ్య అనేది 1 బిలియన్కి చేరుకునే అవకాశం చాలా దగ్గరలో ఉంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. ఇక కీలకమైనటువంటి మార్కెట్లలో వినియోగం వేగంగా పెరుగుతున్నందున 5Gకి సంబంధించినటువంటి స్వీకరణ మరింత ఊపందుకుంటుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉంది. ప్రజెంట్ వీఆర్ ఇన్ 4G, నెక్స్ట్ విల్ గో టు 5G. సో ఇలా ఈ 5Gకి సంబంధించినటువంటి ప్రాధాన్యతను గురించి ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అనేది ప్రత్యేకమైనటువంటి రిపోర్ట్ని ఇచ్చింది అని అంటున్నాం. ఇక మొబైల్ టెక్నాలజీకి సంబంధించి, సేవలకి సంబంధించి $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతం సృష్టించింది. జీడిపిలో దీని శాతం ఎంత అని అంటే 5% అని అంటున్నాం వరల్డ్ వైడ్గా. ఇక 2025 నాటికి 5G మొబైల్ కనెక్షన్లు 4/1 అంటే నలుగురిలో ఒక వంతు ఖచ్చితంగా 5G కనెక్షన్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా 5గురిలో 2 వ్యక్తుల దగ్గర 5G నెట్వర్క్ అనేది ఉండబోతుంది 2025 వరకే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం మధ్య మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అనేది ప్రత్యేకంగా జరుగుతుంది. కాంగ్రెస్ 5G పై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది అని చెప్పేసి ఆర్థిక వ్యవస్థలకి ప్రయోజనం చేకూర్చేటువంటి అంశాలకి సంబంధించి ప్రాధాన్యతని ఇస్తుంది అని చెప్పేసి కూడా మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. అదే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2022. ఇది 5Gకి సంబంధించినటువంటి అప్డేట్స్తో ఈ కాంగ్రెస్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడ అనంటే స్పెయిన్లోని బార్సిలోనాలో అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్ని అప్డేట్ కావండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.